ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతిదినము వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. మీరు వేకువజామునే లేచి నీళ్లు కుమ్మరించినట్లు మీ హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించము అని ప్రభు వాక్యము సెలవిచ్చుచున్నది. కాబట్టి మనము ప్రతిదినము ఉదయం లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని బైబిల్ను ధ్యానించాలి. దేవుని సన్నిధిని మనము అనుభవించాలి. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. కాబట్టి ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని మనమందరము అనుభవించాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాము రండి. జపన్న గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ఆ కాలంన నిన్ను హింసపెట్టు వారినందరినీ నేను శిక్షింతును, కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశములలో వారు అవమానం నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు వాగ్దానం విన్నావు కదా. ఈ వాగ్దానంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ కాలంన నిన్ను హింసపెట్టు వారినందరినీ నేను శిక్షింతును, కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని నేను సమకూర్చుదును. ఆయా దేశములలో అవమానం నొందిన వారికి నేను మంచి పేరును మంచి ఖ్యాతిని కలగజేసేదను అని ప్రభువు వాక్యం సెలవిచ్చుచున్నది. నువ్వు ఉద్యోగం చేసే చోట కానీ, వ్యాపారం చేసే చోట కానీ, ఇంకేదైనా పని చేసే చోట కానీ వేరే వాళ్ళ చేత నువ్వు హింసింపబడుచున్నట్లయితే, వేరే వాళ్ళు నిన్ను హింసిస్తున్నట్లయితే, వాళ్ళు నిన్ను అవమానపరుస్తున్నట్లయితే, అనకూడని మాటలన్నీ అని నీ హృదయంలో గాయపరుస్తున్నట్లయితే వాళ్ళను దేవుడు శిక్షిస్తాను అంటున్నాడు. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం కానీ, దిగులు పడవలసిన అవసరం కానీ లేదు. జీవం కలిగిన దేవుడు మనకున్నప్పుడు మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. కాబట్టి దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు అనే వాక్యము సెలవిచ్చుచున్నది. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎంతగా హింసించినా సరే, ఎంతగా అవమానపరిచినా సరే, ఎంతగా గాయపరిచినా సరే వారికి మనం భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి దేవుడే వారిని శిక్షిస్తాను అంటున్నాడు. కాబట్టి కుంటుచూ నడుచు వారిని రక్షింతును. ఈ సమాజంలో ఎంతోమంది కుంటుచూ నడుస్తున్నారు. కాబట్టి వారిని నేను రక్షిస్తాను. కాబట్టి ఇక మీదట కుంటుచూ నడవవలసిన అవసరం లేదు. మనం మంచిగా నడవడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు వారిని రక్షిస్తాడు. దేవుడు వారిని కాపాడుతాడు. దేవుడు వారిని ఆదుకుంటాడు, ఆదరిస్తాడు. ఇక మీదట ఏ ఒక్కరు కుంటుచూ నడవవలసిన అవసరం లేదు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని, దిగులు చెందకుండా, భయపడకుండా దేవుని సన్నిధిని మనం ప్రతిరోజు అనుభవిస్తూ, దేవుని సమ్ముఖంలో మనము కూడుకొని ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన సేవిస్తూ మనము జీవించినట్లయితే దేవుడే మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు అంటున్నాడు. దేవుడు మరొక మాట కూడా అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, చెదరగొట్టబడిన వారిని నేను సమకూర్చెదను. కాబట్టి ఎవరైనా మనల్ని చెదరగొట్టినట్లయితే, ఎవరైనా మనల్ని దేవుని నుండి వేరు చేసినట్లయితే దేవుడు మళ్ళీ మనల్ని సమకూరుస్తాడు. ఆయన బిడ్డలుగా చేర్చుకుంటాడు. ఆయన సన్నిధికి మళ్ళీ రప్పిస్తాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు వచ్చినా సరే, మనం చెల్లాచెదరైపోయినా సరే దేవుడు మళ్ళీ మనల్ని సమకూరుస్తాడు. ఒకప్పుడు చూడండి, గెత్సెమనే తోటలో యేసుప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులు మొత్తము చెల్లాచెదరైపోతారు. యేసుప్రభుని ఒక్కరిని ఒంటరిగా వదిలేసి వారు పారిపోతారు. యేసుప్రభును ఎప్పుడైతే వాళ్ళు బంధించి పట్టుకుంటారో శిష్యులందరూ చెల్లాచెదరైపోతారు, భయపడతారు, పారిపోతారు. అలాంటి శిష్యులను యేసుప్రభు శిలువ వేయబడి తిరిగి 3వ దినం లేచిన తర్వాత యేసుప్రభు మళ్ళీ శిష్యులందరినీ సమకూర్చి వారికి నా రాజ్య సువార్త లోకానికి ప్రకటించండి అని సెలవిచ్చినప్పుడు వాళ్ళంతా సమకూర్చబడి దేవుని రాజ్య సువార్త చేయడానికి ముందుకొచ్చి కలిసికట్టుగా ఉండి దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తారు. కాబట్టి దేవుడు చెదిరిపోయిన వారిని మళ్ళీ సమకూర్చే దేవుడు కానీ చెదరగొట్టే దేవుడు కాదు. కాబట్టి దేవునిలాగా మనం కూడా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ఏ దేశాలలో మనము అవమానం నొందామో ఆ దేశంలోనే దేవుడు ఖ్యాతిని మంచి పేరును తెప్పించదును అంటున్నాడు.
కాబట్టి ఆయా ప్రాంతాల్లో కానీ ఆయా దేశాల్లో కానీ మనకు అవమానము ఏ ప్రాంతంలో అయితే మనకు అవమానం కలిగిందో, ఏ దేశంలో అయితే మనకు అవమానం కలిగిందో ఆ దేశంలోనే దేవుడు మనకు మంచి ఖ్యాతిని మంచి పేరును తెప్పించదను అని ప్రభు వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మనం అవమానం పొందామని, ఇతరులు మనల్ని అవమానపరిచారని, నిందలు మోపారని, బాధపరుస్తున్నారని, హింసిస్తున్నారని మనం బాధపడాల్సిన అవసరం కానీ, దిగులు పడవలసిన అవసరం కానీ లేదు. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధులు అనే వాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ మనల్ని హింసించేవారు ఉన్నా కానీ, మన హృదయాన్ని గాయపరిచే వాళ్ళు ఉన్నా కానీ, వారి కొరకు మనము ప్రార్థన చేయాలి తప్ప వారికి మనం కీడు చేయాలని కానీ, వారికి హాని కలిగించాలని కానీ మనం ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. దేవుని మనం ఆధారం చేసుకొని జీవించాలి. ఈ వాగ్దానంను ఎత్తిపట్టి మనం అందరము ప్రార్థన చేయాలి. మనము ప్రతి ఒక్కరము యేసయ్యను దృఢంగా నమ్మాలి, విశ్వసించాలి. అంతేగాని మనం అవమానం నొందాం కదా అని కృంగిపోకూడదు. నిందలు మోపారు కదా అని కృంగిపోకూడదు. ఈ లోకం నుండి ఎదురయ్యే ఏ సమస్య అయినా సరే కానీ దాన్ని మనం ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోవాలి తప్ప మనము కృంగిపోవడానికి అని, దిగులు పడడానికి అని ఏమాత్రం వీల్లేదు. మనము అవమానం నొందిన చోటుని దేవుడు మనకు మంచి పేరును, మంచి ఖ్యాతిని కలగజేసే దేవుడు. ఈరోజు ఈ వాగ్దానంను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నమ్మాలని, విశ్వసించాలని, దేవుని మీద ఆధారపడి జీవించాలని మిమ్మల్ని అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామంకు వందనాలు నాయన. అవును తండ్రి, ఈరోజు వాగ్దానంతో నాయన మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు నాయన. యేసయ్య, ఈ లోకంలో నాయన మేము జీవిస్తున్నాము. అవమానం నొందిన చోట నాయన మాకు మంచి పేరును, మంచి ఖ్యాతిని ప్రభు మాకు కలుగజేయండి. ఈ లోకం నుండి ఎదురయ్యే ప్రతి సమస్యను నాయన మేము ధైర్యంగా ఎదుర్కొంటూ సాయం చేయండి. ఈ లోకంలో జీవించినంతకాలం నాయన మేము నీకు సాక్షులుగా జీవించటకు సాయం చేయండి. చెదరగొట్టబడిన వారిని సమకూర్చే దేవుడు తండ్రి, ప్రతి ఒక్కరు నాయన నీ రక్తంలో కడగబడుటకు, నీతిమంతులుగా తీర్చబడుటకు, పరిశుద్ధమైన జీవితం జీవించుటకు తీర్మానం తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని నాయన మీరే జ్ఞాపకం చేసుకోమని, ఆశీర్వదించి దీవించమని వేడుకుంటాం. ఈరోజంతా నాయన మీరే మాకు తొందరగా సహాయం చేయమని కృపని వేడుకుంటాం. యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానం విన్నారు కదా. విన్నటువంటి ఈ వాగ్దానము మీకును, మీ కుటుంబములకును ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను ఉన్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును, మీ కుటుంబములకును తోడై ఉండును గాక.